వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ సిద్ధు. 2019 నుంచి 2024 ఇప్పుడు వస్తుందా అని చెప్పి అందరూ ఎదురు చూస్తాం జరిగింది. ఎందుకంటే 2019 రావడం ఎప్పుడు వస్తుందని చెప్పి అప్పుడు అనుకున్నాం, 2024 ఎప్పుడు వస్తుందని చెప్పి ఇప్పుడు అనుకున్నాం, మరలా ఎప్పుడు ఎన్నికలు వస్తాయని చెప్పి మరలా అనుకుంటాం. అది కామనే. కాకపోతే గెలిచిన తర్వాత రాజకీయ నాయకులు అసలు ఏం చేస్తున్నారో ప్రజలకి, అసలు అభివృద్ధి సంక్షేమ పథకాలు అసలు ముందుకు వెళ్ళగలుగుతున్నాయి, అసలు పార్టీ విధానం సిద్ధాంతాలు అసలు ఎలా ఉన్నాయని చెప్పి ఈ గెలిచిన తర్వాత మనం ప్రజలు గమనిస్తూ ఉంటారు. ఈ గమనించిన విధానంలోనే ఓటమి గెలుపు అన్నదే ప్రజల చేతిలో అయితే ఉండడం జరుగుతుంది. అంటే రాజకీయ నాయకుల చేతిలో లేదు అని అనడానికి నిదర్శనం ఈరోజు ఇచ్చినటువంటి ఈ టీడీపీ కూటమి గెలుపు. సో అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు చూసినా ఎక్కడ చూసినా సరే వై నాట్ 175 అంటే నాకు ఏదో 100 సీట్లు వస్తాయి, 110 సీట్లు వస్తాయి, లేదా నేను గెలుస్తానని ఇప్పుడు అనలే, ఏ సభలో కూడా అనలే. 175 స్థానాలు నేను గెలుస్తానని చెప్పి ప్రతి సభలో చెప్పడం జరిగింది. అంటే ఆ నమ్మకం ఏంటి? నేను ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలే నన్ను గెలిపిస్తాయని అనుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. కాకపోతే ప్రజలకు కావాల్సింది సంక్షేమ పథకాలు ఒకటే కాదు, సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి కూడా కావాలి, ఉద్యోగాలు కావాలి. ప్రతి వ్యవస్థలోనూ, ప్రతి కార్యక్రమంలో, ప్రతి ఒక్కరికి కూడా అంటే ఓన్లీ ఈ ఉన్నటువంటి సంక్షేమ పథకాలు వేస్తే వాళ్ళు బతికేస్తారో, వాళ్ళు జీవించేస్తారో అనుకోవడానికి అస్సలు లేదండి. ఎందుకంటే ఈరోజు ఇచ్చినటువంటి రిజల్ట్స్ ఎంత ఘోరంగా ఉన్నదంటే వైసీపీ పార్టీకి వాళ్ళు అర్థం చేసుకోవాలి. అంటే ఎందుకు అంత పరాజయం రావడానికి కారణం ఏంటి? కొన్ని ఎగ్జాంపుల్ చెప్తున్నాం. 2019లో అసలు టీడీపీ పార్టీ ఓడిపోయి వైసీపీ పార్టీ రావడానికి కారణం ఏంటి? టీడీపీ పార్టీ చేసినటువంటి కొన్ని కార్యక్రమాలు ప్రజలు నచ్చకపోవడం, ఆయన పెట్టినటువంటి మేనిఫెస్టోలో ఏది కూడా సక్రమంగా ప్రజలకు అందకపోవడం వల్ల ఆ ప్రజలు విసిగిపోయి 2019లో భారీ విజయం ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారికి. అదే విజయంతో జగన్మోహన్ రెడ్డి 151 సీట్లు గెలుచుకోవడం జరిగింది. కానీ గెలుచుకున్న తర్వాత ఆయన పెట్టినటువంటి సంక్షేమ పథకాలన్నీ కూడా దాని మీదే కాన్సన్ట్రేషన్ చేశారు. కానీ అభివృద్ధి కార్యక్రమాలు అంటే అభివృద్ధి ఏముంది? మనకు ఫ్యాక్టరీ రావాలి, ఇండస్ట్రీ రావాలి, ఉద్యోగాలు రావాలి, ప్రతి వ్యవస్థలో ప్రతి దాంట్లో కూడా అభివృద్ధి అనేది కనిపించాలి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు చేసినలా ఓన్లీ వన్ సంక్షేమ పథకాలు నమ్ముకోవడం జరిగింది. ఇప్పుడు అదే నమ్ముకోవడం వల్ల భారీ పరాజయం పొందడం జరిగింది వైసీపీ పార్టీ. మరి టీడీపీ కూటమి గెలవడానికి కారణం ఏంటి అంటే చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ సీనియర్ నాయకులు అంటే ఆల్రెడీ హైదరాబాదు ఐటెక్ సిటీ చేయడం కానీ, లేదంటే ఆయన పెట్టినటువంటి విజన్ అంటే ఆయన అంటారు కదా ముందు చూపు ఉన్నటువంటి వ్యక్తి ఆయన చంద్రబాబు నాయుడుకి చాలా నాలెడ్జ్ ఉండడం కానీ, ఇవన్నీ కూడా ప్రజలు మరలా ఒకసారి అంటే 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ఛాన్స్ వస్తే మార్పు చెందదు అనుకున్నాం. కానీ సంక్షేమ పథకాలు తప్ప, ఆయన డబ్బులు వేయడం తప్ప ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలతో కనిపించలేదని చెప్పి ప్రజలు అనుకున్నారేమో. దాని గురించి ఇప్పుడు అసలు వైసీపీ పార్టీకి ఏదో ఒక 50 సీట్లు కూడా రాకుండా, లాస్ట్ టైం టీడీపీ పార్టీకి 23 సీట్లు వస్తే ఇప్పుడు మరీ దారుణంగా 22 సీట్లు ఇవ్వడం జరిగింది. అంటే ఎందుకు ఇంత కారణం ఏంటి? ఇంత పరాజయం పొందడానికి కారణం ఏంటి అంటే మెయిన్ అండి పారిశ్రామికటువంటి వ్యవస్థ కానీ, లేదంటే కూలి పని చేసుకునే వ్యక్తులు కానీ, ఇసుక మీద ఆధారపడి జీవించినటువంటి మేస్త్రులు కానీ, దీని గురించి ఎక్కువగా లారీ డ్రైవర్లు, టాపీ మేస్త్రులు, ప్లంబింగ్ చేసుకున్న వర్కర్లు, ఇల్లు వ్యవస్థ ఆగిపోవడం, ఇవన్నీ కూడా చాలా నష్టం చేకూర్చింది వైసీపీ పార్టీకి. సో దీనివల్ల వైసీపీ పార్టీ ఓడిపోవడానికి కారణం కూడా అయి ఉండొచ్చు. అదే కాకుండా 2019లో ఒక మాట చెప్పడం జరిగింది, నేను వైసీపీ పార్టీ అధికారంలోకి వస్తే మద్యపాన్ని నిషేధం పూర్తిగా నిషేధిస్తానని చెప్పి. కానీ అన్నమాట పక్కన పెట్టి మద్యంలోని కొత్త బ్రాండ్లు తీసుకొచ్చి ఈ మద్యం తాగేవాళ్ళు అనారోగ్యాన్ని పాలవడానికి కారణం కూడా జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి తాగినటువంటి వ్యక్తులు చెప్పడం జరుగుతుంది. ఈ బ్రాండ్లు తాగి మేము అనారోగ్యం పాలవడం, మాకు ఉన్నటువంటి మేము సంపాదించుకునేదంతా కూడా మళ్ళీ ఆ మందుకే పెట్టడం జరుగుతుంది తప్ప మళ్ళీ మందుకు పెట్టడం అదేం మా క్వాలిటీ ఉన్నదంటే క్వాలిటీ లేదు మధ్య మాకు ఇవ్వడం. సో ఇవన్నీ చూస్తుంటే ఈ వ్యతిరేకత మందు బాబుల్లో బాగా ఎక్కువ కనిపించింది. ఇటు ఇసుక గురించి కానీ, ఇటు మద్యం విషయంలో కానీ. మెయిన్ ఉద్యోగస్తులు ఒకరు 3 పాయింట్ ఉద్యోగస్తుల్లో చాలా టీచర్స్ వ్యవస్థ కానీ, మొన్న చాలాసార్లు జరిగినటువంటి అంగన్వాడీ ఉద్యోగులు కానీ, ధర్నాలు కానీ, వీరి యొక్క నిరసనలు కానీ, టీచర్స్ వీళ్ళ గురించి జగన్మోహన్ రెడ్డి గారు పెద్దగా పట్టించుకోలేదని చెప్పి వాళ్ళు భావించారు. సో అక్కడి నుంచి వ్యతిరేకత రావడం జరిగింది. ఇంకొకటి
అమరావతిలో రైతులు 2019 గెలిచినప్పటి నుంచి ఇప్పటివరకు వాళ్ళు ధర్నాలు చేస్తూనే వచ్చారు, కానీ వారి గురించి జగన్మోహన్ రెడ్డి గారు అంతగా పట్టించుకోపోవడం, అంటే ఒక్క నుంచి కూడా వ్యతిరేకత రావడం జరిగింది. ఇదే కాకుండా సంక్షేమ పథకాలు ఇవ్వడం జరుగుతుంది, కానీ నిరుద్యోగ వ్యవస్థలో ఉద్యోగాలు లేకపోవడం, మనకు సంక్షేమ పథకాలు ఇస్తాయి ఎవరికి లాభం? ఎవడు జోబులు తీసి రోజు 10 రూపాయలు ఇస్తే ఈ రోజు ఖర్చు పెట్టుకోవడం, కానీ సంపాదించుకోవడం కూడా తెలియాలి కదా, రావాలి కదా, అంటే ఉద్యోగాలు మనకు కల్పించాలి. దాంట్లో కూడా వైసీపీ పార్టీ విఫలమైంది. ఇవన్నీ చూసుకుంటే టీడీపీకి బీజేపీ గెలవడం, జనసేన పార్టీ గెలవడం, ఈ 2 పార్టీలు కలవడమే కాకుండా సొంత చెల్లినటువంటి శర్మిల కూడా కాంగ్రెస్ పార్టీలోకి రావడం, వచ్చిన తర్వాత మళ్ళీ అన్న మీదే వ్యతిరేకత తీసుకురావడం, ఇవన్నీ చూసుకుంటే వైసీపీ పార్టీకి భారీ పరాజయం అయితే కనిపిస్తుందని మనం అనుకోవచ్చు. సో 2024లో వైసీపీ పార్టీకి ఇంత పరాజయం ఇవ్వడానికి కారణం ఈ కారణాలు అయ్యి ఉండొచ్చా, లేదంటే వేరే కారణాలు అయ్యి ఉండొచ్చా? అంటే 3 పార్టీలు కలిసినందుక, లేదంటే సంక్షేమ పథకాలైనా అభివృద్ధి లేకపోవడం అనుకోవచ్చా? అంటే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్, బీజేపీ కలిస్తే ఆంధ్రప్రదేశ్ మరలా హైదరాబాద్లోకి తయారు చేస్తారన్న నమ్మకమా? అంటే ఫ్యాక్టరీలు రావడం, ఎంత ఇంప్రూవ్మెంట్ చేయడం, లేదా ఆగిపోయిన పనులన్నింటి ముందుకెళ్ళడం, ఇవన్నీ జరుగుతాయని భావించి వైసీపీ పార్టీని ఎంత ఘోరంగా ఓడించడం జరిగిందనుకోవచ్చా? సో అసలు మీరేమనుకుంటున్నారు చెప్పండి. 2024లో వైసీపీ పార్టీ మరి ఇంత ఘోరంగా ఓడిపోవడం కారణం ఏంటి, ఏమై ఉండొచ్చు? మీరు కూడా మీకు తెలుస్తుంది కదా. సో మీ అభిప్రాయం కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.